ఎన్టీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకుపోతున్నారని, కార్మిక పోరాటాల ద్వారానే రద్దు చేసిన కార్మిక హక్కులను సాధించుకుంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిఐటియు నాయకురాలు లీలావతి, ఐఎఫ్టియు నాయకులు రమణమ్మ తెలిపారు. కార్మిక సమస్యలపై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా పుంగనూరు పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, యాజమాన్లకు విపరీత లాభాలు తీసుకొస్తాయన్నారు. అది ప్రభుత్వం చెప్తా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు సమ్మెలో ఉంటే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు ఉద్యోగం కల్పిస్తాం, మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఆయన కొడుకు ముడుకు ఉద్యోగం ఇచ్చాడు. ఆయన కొడుకు ముడుకు జీతాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు అసెంబ్లీలో కంపల్సరిగా ఈ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళు పుస్తకం అనుకుంటా ఉన్నారు. ఫ్లెక్సీలు వేసుకొని వడ్డు మీద వ్యవహారం చేస్తా ఉన్నారు. వడ్డెక్కడ పోతుంది, వడ్డెక్కడ పోదు. కంపల్సరిగా మీరు కార్మికులతో మాట్లాడితే రేపు రాబోయే ఎలక్షన్ లో మీకు నామినేషన్ కూడా ఉండవని తెలియజేస్తాను. కార్మికులు తండ్రికి వస్తే రేపు వైఎస్ఆర్సీపీకి పట్టినట్టే వారిని హింసిస్తా ఉంటే కార్మికులు నిరుపేదలుగా ఉండే వాళ్ళని దీనికంటే చంపేయడం మంచిదని కూడా ఈ ముగ్గురికి కూడా వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ నాయకులు కూడా ఈ రీతిగానే తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఏదో అర్థం పూజ చేసుకుని బతికే వాళ్ళకి లేని కొన్ని చట్టాలు తెచ్చి వాళ్ళకి మనసు నిమ్మలం లేకుండా శాంతి లేకుండా చేయడం కారణం కాదని, మీరు ఖచ్చితంగా నిరుపేదల వల్ల వాళ్ళకి తెలిస్తే దేవుడు ఏం చేస్తాడు. రేపు రాబోయే ఎలక్షన్ లో మంచిగా ఓట్ చేసి మెజార్టీగా గెలిపించుకోవడానికి కూడా ఈ 3 పార్టీలు కూడా నేను ఈ రీతిగా మా బాధలు తెలియపరుస్తున్నా. మాకు మేలు చేయండి కానీ కీడు చేయొద్దండి. ఈ కార్మికులుగా ఉన్న వాళ్ళ యొక్క గడుపులు కొట్టవద్దండి. వారు తెచ్చిన ఈ చట్టాలని మీరు మార్చి వాళ్ళని బాధపడ్డారు. కార్మికులు లేదంటే మీరు లేదు, కార్మికులు లేదంటే మీ ప్రపంచమే ఉండదు. కాబట్టి ఎక్కడ చూసినా భారతదేశం అంతా కూడా కార్మికులు. సిపిఐ చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి మరియు రైతు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కార్మిక కర్షక ప్రభుత్వం అది. కార్మికుల సమస్యల్ని పరిష్కారం ఇస్తా, కార్మికుల జీతాలు రెట్టింపు చేస్తా, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పింది. కానీ ఈరోజు కార్మికులు రైతాంగాన్ని అట్టేయటం ముంచింది. ఈరోజు 1945-46లో స్వతంత్ర పోరాటంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, కనీస వేతనాల చట్టం, బోనస్ చట్టం, ఫ్యాక్టరీల చట్టం, ఈరోజు అన్ని చట్టాలు రద్దు చేస్తోంది. కార్మికులకే గుర్తింపు లేకుండా చేసింది. 29 కార్మిక చట్టాలని 4 చట్టాలుగా మార్చింది. కనీస వేతనం లేదు. ఎన్నికలప్పుడు కనీస వేతనం ఇస్తాం అందరికీ హామీ ఇచ్చారు. మన నారా లోకేష్ గారు కూడా యువకాలంలో చెప్పారు, అంగన్వాడీ కార్మికులకు 11,000 అంటే 18,000 చేస్తామన్నారు. కానీ ఈ రోజు ఇప్పుడు దాకా 18,000 చేశారా? ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. 26,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీస వేతనం అనేది దేశవ్యాప్తంగా ఈరోజు వినిమయ రేటు ప్రకారం ధరల పెరుగుదల మేరకు 26,000 రూపాయలు ఇవ్వాల. కార్మిక ఏఐటీసీ కానీ, సిఐటి కానీ, ఐఎఫ్టీ కానీ అన్ని కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నాయి. 30 కోట్ల మంది రోడ్లోకి వస్తున్నారు. గత జూలైలో కూడా ఉద్యమించాం రైతాంగ సమస్యలతో పాటు కార్మిక సమస్యల పరిష్కారం చేయమని. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు